చల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఐకేపీ ఈ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఒక 500 లారీల వడ్లు ఉన్నాయి ఈ సెంటర్లో. ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఈరోజు వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక తార్కాణం. దాదాపు 20 రోజుల కింద కోసిన వడ్డు కూడా ఒక గింజ పోలే. కాంటాలైన వడ్లు కూడా తాటిపత్రులు కట్టి పక్కకు ఉన్నాయి. లారీలు దొరుకుతలేవని చెప్తారు. కరోనా లాంటి సమయంలో కూడా రోడ్డు మీద పోయి లారీలు నాపి లోడ్ చేసి పంపించినాం. అంటే పాలకులకు చిత్తశుద్ధి ఏ రకంగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. బారదాన్ దొరుకుతలేదు అని చెప్తున్నారు. బారదాన్ ఇయ్యరండి రైతులకు. మరి కాంట అయిన వాటిని లోడ్ చేసి పంపించే బాధ్యత లేదా? దానికి ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, దానికి ఒక జిల్లా యంత్రాంగం ఉంది. డిఎం సివిల్ సప్లై ఏం చేస్తున్నాడు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, కలెక్టర్ ఏం చేస్తున్నారు, ఇక్కడ యంత్రాంగం ఏం చేస్తుంది? అంతేకాకుండా రైతులతోటి ఎంటీ పేపర్ల మీద సంతకాలు తీసుకుంటున్నారట. ఎందుకు తీసుకోవాలి అంటే రేపు 8 క్వింటాలు రాసుకుంటే అంత. ఆ రోజున ఒప్పుకున్నావు బాబు, ఇక గింతేని లెక్క. అధికారికి చెప్పేదేమో కటింగ్ లేవని చెప్పడం. కానీ ఈరోజు అనధికారికంగా ఒక 100 కిలోలకు దాదాపు 7 కిలోలన్నర దాదాపు కటింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది 6.5 నుంచి 7.5 మధ్యలో వస్తున్నది. ఇది 10 కిలోలు అవుతుంది. కాబట్టి ఆపదికి వచ్చిన మాట్లాడుతాను ఏంటంటే 10 అయితేనే దించుకుంటాడు. దించుకో ఏం చేస్తాం అనే కాడికి తీసుకొస్తాను. వీళ్ళు ఏంటంటే జాప్యం చేయడంలో మిల్లర్లు అధికారులు యొక్క వాళ్ళు ఇద్దరు కుమ్ముక్కై ఈరోజు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. తక్షణమే ఇక్కడ మేము అధికారులకు కూడా సమయం ఇస్తున్నాం. ఇవాళ రేపు శుక్రవారం, శనివారం, ఎల్లుండి ఆదివారం, ఈ 2 రోజుల్లో కనుక మీరు వాటిలో తీసుకోకపోతే ఆదివారం నాడు చెల్పూర్ మేజర్ రోడ్డు మీద రైతులు అందరం కూడా ధర్నా చేస్తాం. ఒక్క లారీకి పోదు, ఒక ట్రాక్టర్ మొత్తం కూడా వ్యవస్థ ఆగిపోతుంది. కాబట్టి ఈ 2 రోజులలో టాప్ ప్రియారిటీలో లారీలు పెట్టండి, వడ్లను జోకండి. ఇక్కడ నుంచి మాయిచ్చర్ లేదా నేను డబ్బా పట్టుకొని తిరిగినాం. ఇప్పుడు కోసినా లేకపోవచ్చు, కానీ దాదాపు కోసి తాటిపత్తులు వేసి కప్పి పెట్టిళ్ళు. మీరు చూడండి, అవన్నీ కప్పి పెట్టిళ్ళు. అన్నీ కూడా మాయిచ్చర్ వచ్చినాయి. అవన్నీ కూడా 12, 13 వచ్చినాయి. 17 ఉండాలి, కానీ 12, 11 కూడా వస్తున్నాయి. అంటే ఎండినాయి వడ్లు. ఎంత పైన ఎండ చంపుతున్నది. కాబట్టి ఎండకు ఇంతకంటే ఏముండదు. వానకాలం అయితే మాయిచ్చర్ రాకపోవచ్చు, కానీ యాసంగికి పొలం మీదనే మాయిచ్చర్ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీని విషయంలో చాలా సీరియస్గా ఆలోచన చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులను నిర్లక్ష్యం చేయొద్దని కోరుతున్నాం. వడ్లు అట్లనే ఉన్నాయి, మక్కలు కూడా అట్లే ఉన్నాయి. మక్కలు కొంటున్నారని చెప్తున్నారు. ఒక్కొక్క సెంటర్లో చిట్యాల్లో కానీ, మొగుళ్ళపల్లిలో కానీ, లింగాల్లో కానీ 100 ట్రాక్టర్లు 4-5 రోజుల నుంచి ఉన్నాయి. ఒక్కొక్క ట్రాక్టర్లో వాడు పాపం వాడి బాధ పర్ణానాయితం రైతు బాధ. కాబట్టి రైతులను ఇంత నిర్లక్ష్యంగా చేయొద్దని చెప్పి హెచ్చరిక చేస్తూ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాం. అదేవిధంగా డిఎం సివిల్ సప్లైకి చెప్పినాం. ఇద్దరు కూడా అవసరమైతే ఇక్కడ ఒక ప్రత్యేక అధికారిని పెట్టి చేయమని చెప్తున్నాం. రైతులకు కావాల్సినటువంటి కనీస అవసరాలు మంచినీళ్లను అందుబాటులో పెట్టమని చెప్తున్నాం. ఎండ కొట్టే దగ్గర టెంట్లు వేసి వాళ్ళ కూర్చోవడానికి కొంత తార్పాలిన అవన్నీ కూర్చోబెట్టాలి. ఇవన్నీ చేయమని చెప్పి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.